బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కొంతమంది పేర్లు వినగానే ఆడియన్స్ అయితే వావ్ అనేస్తున్నారు. కొంతమంది పేర్లు వింటే మాత్రం వామ్మో అనే పరిస్థితి కూడా ఉంది. అలాంటి లిస్ట్ కూడా ఒకటి ఉందని మీ అందరికీ తెలిసిందే. ఆ లిస్ట్కి సంబంధించి వినిపిస్తున్న టాప్ 2 పేర్లను పక్కన పెట్టేస్తే ఇంకొక పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. ఆ మేల్ కంటెస్టెంట్ మరెవరో కాదు, పృథ్వీరాజ్ శెట్టి. ఈయన మామూలుగా సీరియల్ పరంగా అయితే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి యాక్టర్ అని చెప్పి ఇప్పటికే నిరూపించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఇతని యాక్టివిటీస్ కావచ్చు, ఫోటోషూట్స్ కావచ్చు, మంచి రెస్పాన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆట చూస్తే మాత్రం మొత్తం బొమ్మంతా రివర్స్ అయిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడే మాటలు కావచ్చు, చేసే చేతలు కావచ్చు, ఆ టాస్కుల్లో ఆడే తీరు కావచ్చు, అస్సలు ప్రోత్సహించే విధంగా అయితే ఉండట్లేదు. పృథ్వీరాజ్ అయితే నిజంగా చాలా ఇరిటేటింగ్గా కూడా ఆడుతూ ఉన్నాడు. ఒక్కొక్క దగ్గర మాట్లాడే మాటలు కావచ్చు, అతని ప్రవర్తన కూడా కొంచెం అంటే ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. అంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్లోనే మనం చూసాము అతను ఎంత హైపర్ అవుతాడనే విషయాన్ని. హైపర్ అయ్యాడు కూడా. బేబక్కన ఒక మాట అనేసానని చెప్పి తర్వాత ఆవిడకి సారీ చెప్పిన విధానం బాగుంది. ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న విధానం కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ హైపర్ అనేది, ఆ టెంపర్ అనేది మనోడు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా టాస్కుల విషయానికి వచ్చేసరికి గెలవలేకపోతున్నాం అనుకుంటే మనోడు ఏదైనా చేసేయడానికి రెడీ అయిపోతాడు అనమాట. పక్కన వాళ్ళ ఆటను చెడగొట్టేయాలని చెప్పి స్ట్రాటజీ అనుకుని అలా బిహేవ్ చేస్తాడేమో తెలియదు. కానీ లాస్ట్ టైం కూడా ఒకసారి ఆ ఇటుకలు నిలబెట్టేటప్పుడు పోయి పక్క వాళ్ళు ఇటుకలు పడేసి మనం చూసాము. నిన్న కూడా కోపంలో వచ్చేసరికి ఈ బాల్స్ అన్నిటిని కూడా మనం చూసాము. ఎక్కువ హైపర్ అయిపోతూ ఉన్నాడు. అలాగే ఇక ఆయన కంపానియన్ ఎవరో మనకు తెలిసిందే కదా. అంటే నిఖిల్ ఫ్రెండ్ అయినప్పటికీ నిఖిల్ గురించి కూడా కొంచెం డిఫేమింగ్ కామెంట్స్ అయితే చేస్తూ వచ్చాడనమాట. ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తే కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టుగా అనిపిస్తుందనే అర్థం వచ్చేలాగా కొన్ని కామెంట్స్ కూడా మనం చేయటం చూసాం. అంటే పైకి కొంచెం మంచి తరహాలో అనిపించినా కానీ ఆ మాటలని కూడా అర్థం చూసుకున్నట్లయితే నిఖిల్ని కొంచెం డిఫేమింగ్ చేసేలాగే అనిపిస్తూ వచ్చింది. ఇంకా ఆయన ఎక్కువ సావాసం చేస్తోంది, ఎక్కువ మాట్లాడుతోంది, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది సోనియాతోనే మనందరికీ తెలిసిందే. కాబట్టి సోనియాకి ఆల్రెడీ ఇప్పటికే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది హౌస్లో. అంటే మనిషి పరంగా బయట ఎంతో మంచి పేరున్నా కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడే మాటలు, చేసే చేతల వల్ల ఎక్కువ నెగిటివ్ అయితే అవుతుంది. అంటే ముందుగానే పృథ్వీకి కాస్త కూస్త నెగిటివిటీ క్రియేట్ అవుతూ ఉంది. ఇంకా సోనియాతో కలిసి ఎక్కువగా మనోడు ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ క్లోజ్గా ఉండడంతో ఆ నెగిటివిటీ అనేది, ఆ టచ్ పృథ్వీకి కూడా కనిపిస్తూ ఉందన్నమాట. పృథ్వీ అయితే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతని మాటలు బాగా కంట్రోల్ చేసుకోవాలి, ప్రవర్తన కూడా చాలా కంట్రోల్డ్గా ఉంచుకోవాలి, ఎక్కువ మెచ్యూరిటీ అనేది ప్రదర్శించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు పృథ్వీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భాలు కూడా ఎక్కువ రాలేదు. కానీ అంటే చిన్న గెస్చర్స్ కావచ్చు, కొంచెం నెగిటివిటీని అయితే మూటగట్టుకొని ఇలా చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక ముఖ్యంగా గేమ్ జరుగుతున్నప్పుడు ఈ నేమ్స్ రాసే, ఈ స్పెల్లింగ్స్ రాసే గేమ్ జరుగుతున్నప్పుడు సీతతో ఆర్గ్యుమెంట్ చేసిన విధానం చూస్తే ఒళ్ళంతా కంపరం ముట్టేస్తుంది అనమాట ఆడియన్స్కి అయితే. ఎందుకంటే ఆవిడ పక్క నుంచి చెప్తూ ఉంది, నువ్వు కమాన్ అని అరిసావంటే అది ఇండికేషన్ అవ్వచ్చు కదా. రైట్ రాసినప్పుడు కమాన్ అని చెప్పి, రాయినప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావంటే అది కొంచెం ఆవిడని గైడ్ చేస్తున్న విధంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆవిడ సీత అయితే చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. కానీ ఇక్కడ సీతను కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే హౌస్లోకి వచ్చినప్పటి నుంచి సీత అయితే చాలా బాగా మెచ్యూరిటీని ప్రదర్శిస్తూ ఉంది. ఎంతో అద్భుతంగా ఆడుతోంది, ఎంతో అద్భుతంగా ఆలోచించి మాట్లాడుతోంది. తనది గనక రైట్ అని గనక తను నమ్మితే దానికోసం నిలబడి ఎవరితోనైనా కానీ పోరాటం చేసిన తీరైతే అందరినీ మెప్పిస్తూ ఉందన్నమాట. అలాగే నిన్న చాలా మెచ్యూరిటీ అయితే ప్రదర్శించింది సీత. ఎక్కువసేపు పృథ్వీతో వాదన పెట్టుకోకుండా నువ్వైతే అరవద్దు అని చెప్పి సైలెంట్గా అతను నోరు మూపించే ప్రయత్నం అయితే చేసింది. ఇక తెలిసిందేగా మనోడైతే మధ్యలో కాస్త గోల్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కువసేపు సైలెంట్గా ఉన్నట్లుగానే కనిపించింది. పృథ్వీ అయితే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ స్ట్రాటజీస్ అతని క్లాన్కి తిప్పికొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా కానీ పృథ్వీ తన గేమ్ని మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గేమ్ని మార్చుకొని కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ అంటే వ్యక్తి ఫిజికల్ పరంగా స్ట్రాంగ్ ప్లేయరే కానీ కొంచెం మెంటల్గా లేకపోతే ఇంటలెక్చువల్ పరంగా కానీ కొంచెం డౌన్గా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే అతనికి ఎక్కువ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఒకసారి బేబక్ విషయంలో కూడా మనోడు చెప్పాడు, మిమ్మల్ని మీరు నమ్మట్లేదా అని చెప్పి. నేనే స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి చెప్పుకుంటానని కూడా మనం చెప్పడం చూసాం. అది కాన్ఫిడెన్స్ ఓకే, కానీ అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూనే. అది అతను ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా అంటే నువ్వు స్ట్రాంగ్ అంటూ అతన్ని మరీ కొంచెం పైకి ఎక్కించేసి ఆ తర్వాత అక్కడి నుంచి కిందకి నెట్టేయాలని చూస్తున్నారా అనే అనుమానం అయితే కలుగుతూ ఉంది. మరి అది అలా ఎవరు చేస్తున్నారో మీకేమైనా అనిపించింది అయితే మీరైతే కామెంట్స్లో చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పృథ్వీ తన గేమ్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్ట్రాటజీస్ కావచ్చు, మాట తీరు కావచ్చు, ఆట తీరు కావచ్చు, అవన్నీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆట గెలిచేలా లేవు, ఆటను ఓడించేలాగే ఉన్నాయి. కాబట్టి పృథ్వీ నువ్వైతే నీ ఆట తీరును ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి పృథ్వీ ఆట తీరు మీకు ఎలా అనిపిస్తోంది? అతను ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారో మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.